నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ప్రపంచంలో ఫ్యాషన్ అంటే చాలా మందికి ప్రాణం. మరీ ముఖ్యంగా బ్రాండెడ్ దుస్తుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడిన వారు కోకొల్లలున్నారు. కానీ ఇదే ఫ్యాషన్ ప్రపంచం సృష్టిస్తున్న మరో చీకటి కోణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిలీలో అటకామా ఎడారిలో పేరుకుపోయిన బ్రాండెడ్ దుస్తుల కుప్పలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కొత్త దుస్తులను అక్కడ చెత్తలా పాడేస్తున్నారట. ఆశ్చర్యంగా ఉందా? ఈ చెత్త కుప్పలు ఎంత పెద్దవైపోయాయి అంటే అంతరిక్షం నుంచి కూడా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయట. అటకామా ఎడారిని బ్రాండెడ్ దుస్తుల శ్మశానం అని పిలుస్తున్నారు. ఇది చిలీ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఆల్టో హసిస్పియోన్ నగర శివార్లలో ఉంది. ఇక్కడ మైళ్ల పొడవున బట్టల గుట్టలు కనిపిస్తాయి. ఇందులో క్రిస్మస్ స్వెటర్ల నుండి స్కీ బూట్ల వరకు అన్ని రకాల దుస్తులు ఉన్నాయట. అటకామా ఎడారి భూమిపైనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ జీవరాశి నివసించడం చాలా కష్టమే. కానీ ఈ ప్రాంతం ఇప్పుడు ఫ్యాషన్ పరిశ్రమ వ్యర్థాలకు పెద్ద డంపింగ్ యార్డ్గా మారిపోయింది. ప్రతి సంవత్సరం సుమారు 11,000 నుండి 66,000 టన్నుల బట్టలు ఇక్కడ పేరుకుపోతున్నాయని ఒక అంచనా. చూడండి, వీటిలో చాలా వరకు అసలు మార్కెట్లో వెళ్ళని కొత్త దుస్తులే. సుమారు 85% దుస్తులు అస్సలు ధరించనివి కూడా. కొన్నింటి ధర ట్యాగులు కూడా ఇంకా అలాగే ఉన్నాయని నివేదికలే చెబుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయని అనుకుంటున్నారా? ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్లో తయారైన దుస్తులు అమెరికా, యూరప్, ఆసియాల్లో దుకాణాలకు వెళ్తాయి. అక్కడ అమ్ముడుపోని బట్టలను చిలీకి పంపించేస్తారు. చిలీకి పన్ను రహిత జోన్లు ఉండటం వల్ల ఇక్కడ పాత మరియు అమ్ముడుపోని దుస్తుల వ్యాపారం గతంలో బాగా జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దుస్తులు ఎడారిలో పెద్ద పెద్ద కుప్పలుగా మారుతున్నాయి. మరి దీని ప్రభావం పర్యావరణంపై ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ పారవేసిన బట్టలు ముఖ్యంగా సింథటిక్ పదార్థాలతో తయారైనవి. సులభంగా కుళ్ళిపోవు. అవి పూర్తిగా విచ్ఛిన్నం కావటానికి శతాబ్దాలు పడుతుంది. మరి ఈ దుస్తుల నుంచి విషపూరిత రసాయనాలు నేల, నీటి వనరుల్లోనికి చేరి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అంతేకాదు మైక్రోప్లాస్టిక్లను కూడా విడుదల చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ గుట్టలకు మంటలు కూడా అంటుకుంటూ ఉన్నాయి. దీనివల్ల విషపూరితమైన పొగ గాలిలోనికి విడుదలవుతోంది. ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని పర్యావరణ సామాజిక అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. స్కై5 వంటి ఉపగ్రహ చిత్రాలు ఈ దుస్తుల గుట్టల భారీతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. అవి అంతరిక్షం నుండి కనిపించే అంత పెద్దవని రుజువు చేస్తున్నాయి. ఇది నిజంగానే ఆలోచించాల్సిన విషయం. ప్రపంచంలో ఎంతో మందికి కనీసం వేసుకోవటానికి సరిపడా దుస్తులు లేవు. కానీ ఇక్కడ కొన్ని కంపెనీలు తమ పాత స్టాక్లను, అమ్ముడుపోని కొత్త డిజైన్లను ఇలా ఎడార్లో పడేస్తున్నాయి. ప్రతి సీజన్లో కొత్త డిజైన్లు మార్కెట్లోనికి వస్తాయి కాబట్టి పాత వాటిని వదిలించుకోవటానికి ఈ పద్ధతి పాటిస్తున్నారు. అవసరమైన వారికి లేదా స్వచ్ఛంద సంస్థలకు ఈ దుస్తులను పంపిణీ చేయాలనే ఆలోచన చాలా వరకు ఉండటం లేదు. చిలీలో పొడిగించిన ఉత్పత్తిదారుల బాధ్యత REP అనే చట్టం ఒకటి ఉంటుంది. ఇది కొన్ని రకాల వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఉత్పత్తిదారులకు బాధ్యతను అప్పగిస్తుంది. అయితే మొదట్లో ఈ చట్టం నుంచి వస్త్రాలను మినహాయించారు. ఇప్పుడు వస్త్రాలను కూడా ఈ చట్టంలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు ఒక్క పరిష్కారం కనుగొనడం అత్యవసరం. లేకపోతే ఫ్యాషన్ వ్యర్థాలు పర్యావరణానికి మరింత హాని కలిగిస్తూనే ఉంటాయి. ఇది కేవలం చిలీ సమస్య మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫ్యాషన్ పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఈ దుస్తుల గుట్టలు మన వినియోగ అలవాట్ల పర్యవసానాలకు ప్రతీక. మనం ఈ పర్యావరణ విపత్తును ఆపటానికి ఏం చేయగలం అని ఆలోచించడం కూడా చాలా అవసరమే.